హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం అందరూ నా వీడియోస్ అన్నీ ఫస్ట్ నుంచి చూసేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీల్ ప్రెప్ వీడియో అయితే చేస్తున్నా. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్, హోమ్ మేకింగ్ వీడియోస్, నా డైలీ రొటీన్స్, మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ అండ్ కరెంట్లీ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నా. ముందు 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా చేశాను. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందరూ నాకు మంచిగా సపోర్ట్ చేశారు. నేను ఇనిషియల్గా నాకు యూట్యూబ్ ఛానల్ ఉండేది. అప్పుడు నేను పిల్లల వల్ల నేను 4 to 5 ఇయర్స్ అయితే గ్యాప్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ నేను లాస్ట్ 2025 డిసెంబర్లో స్టార్ట్ చేశాను. సో అప్పుడు నేను 1000 ఫాలోవర్తో స్టార్ట్ చేశాను. సో అప్పుడు నేను జనవరిలో 3 months వెయిట్ లాస్ ఛాలెంజ్ చేశాను. సో యాజ్ ఆఫ్ నౌ 3 months ఛాలెంజ్ అయిపోయింది. మధ్యలో ఒక 21 days ఛాలెంజ్ చేశా. సో అది 45 days ఛాలెంజ్ లాగా పెట్టుకొని డిస్కంటిన్యూ అయితే చేశాను. దాని తర్వాత యాజ్ ఆఫ్ నౌ నేను ఇప్పుడు మళ్ళీ 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పటికీ నా ఛానల్ అయితే 6.1K సబ్స్క్రైబర్స్తో అయితే ఉంది. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు ఇట్లనే ఉంచండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రతి ఒక్క వీడియోకి ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు మీల్ ప్రెప్ ఏంటంటే వెయిట్ లాస్లో అండ్ వెయిట్ లాస్ అనే కాదు, వర్కింగ్ ఉమెన్కి, బిజీ ఉమెన్కి, లైక్ నాలాగా హస్బెండ్స్కి డ్యూటీస్కి టైం టు టైం డ్యూటీస్ ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్క ఉమెన్కి, హౌస్ వైఫ్కి రిలేటెడ్ వీడియో అన్నమాట. ఈజీగా మీల్ ప్రెప్స్ చేసుకునే వీడియో. నేను లాస్ట్ 10 days బ్యాక్ ఒక మీల్ ప్రెప్ వీడియో పెట్టాను, ప్రోటీన్ మీల్ ప్రెప్ అని. దానికి ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఒక లాంగ్ లెంత్ వీడియోకి 1.5K వ్యూస్ వచ్చినాయి అన్నమాట. ఈ వీడియో నేను మంచిగా జెన్యూన్గా హెల్దీగా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో అయితే చేస్తున్నా. మీల్ ప్రెప్ మీరందరూ ఇది చేసేసి పెట్టుకుంటే మీకు డెఫినెట్గా 1 week అని చెప్పను, మన క్వాంటిటీ బట్టి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. నేనైతే లాస్ట్ టైం చాలా ఎక్కువ నానబెట్టుకున్నా. దానివల్ల నాకు కొన్ని లాస్ట్కి పడేయాల్సి వచ్చింది. అంటే ఎక్కువ రోజులు అయిపోయింది, అది కొంచెం బంకగా అయిపోయింది. సో నేను ఈ వీడియోలో చెప్పాల్సినవి చెప్తాను, టిప్స్ కూడా. అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ నేను ఫస్ట్ మీల్ ప్రెప్ చేసేది ఏంటంటే, ఫస్ట్ వెయిట్ లాస్కి చాలా ప్రోటీన్ ఉండేది చేసేస్తున్నా. ఏంటంటే ఇక్కడ ముందు రోజే నైట్ నేను నల్ల శనగలు, పెసర్లు, కాబూలి చెన, రాజ్మా అయితే నానబెట్టేసుకున్నాను. ఇవి వెయిట్ లాస్కి కానీ నార్మల్గా ప్రోటీన్ తినాలనుకుని డైలీ బేసిస్లో కూడా ప్రోటీన్ అందరికీ చాలా అవసరం. సో అలాంటి వాళ్ళు లెంటిల్స్ తినడం వల్ల చాలా బెస్ట్. సో అవన్నీ ముందు రోజే నేను ఒక్కదానికే కాబట్టి నేను అన్నీ మన టీ గ్లాసెడ్ నానబెట్టేసుకున్నాం. మంచిగా వాష్ చేసేసి నానబెట్టేసుకొని మార్నింగ్ అవన్నీ నేను ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేస్తున్నా. ప్రెషర్ కుక్కర్ పెద్దది నా దగ్గర 5 liters ఉందన్నమాట. దాంట్లోనే ఫస్ట్ వాటర్ యాడ్ చేసి ఒకదాని మీద ఒకట పెట్టేసిన. మీరు చూసారు కదా ఇందాక, ఒక బౌల్లో శనగలు వేసిన, వాటర్ యాడ్ చేసి సాల్ట్, ఇంకో బౌల్లో రాజ్మా వేసి వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసి ఒక 5 whistles అయితే పెట్టేసిన. ఇంకొక సైడ్ చిన్న కుక్కర్లో తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ నల్ల శనగలు ఉన్నాయి కదా అవి వేసి వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసి పెట్టేసిన. అవి కూడా 5 whistles రావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ముందు రోజే నానబెట్టుకున్న పెసర్లు ఉన్నాయి కదా వాటితో వాటర్ అంతా డ్రైన్ చేసి, పెసర్లు కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది, ఒక 2-3 times మంచిగా మళ్ళీ వాటర్తో వాష్ చేసేసుకొని అది డ్రైన్ చేసేసి, ఇప్పుడు ఈ నానబెట్టిన పెసర్లు ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోండి. దాంట్లోనే సాల్ట్, అల్లం, ఇంకా కొంచెం వెల్లుల్లి వేసి కచ్చాపచ్చగా ఇట్లా కోర్స్ బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది కదా, అట్లా మీరు ఇట్లా కచ్చాపచ్చగా చేసేసుకోండి. అండ్ ఇంకో చాపర్లో నేను ఏం చేసిన అంటే పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి అవి సన్నగా చాప్ చేసేసుకున్నా. ఈ చాప్ చేసుకున్నదంతా మనం మిక్సీ పట్టుకున్న పెసర్ల వాటిలలో మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నేను పెసర్లలో సాల్ట్ వేసిన కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా సాల్ట్ ఏం యాడ్ చేయలేదు. సో అది మీరు సాల్ట్ అనేది చూసి యాడ్ చేసేసుకోండి. అండ్ వెయిట్ లాస్లో సాల్ట్ ఇంటేక్ కూడా చాలా తక్కువ వేసేసుకోవాలి. ఇక్కడ నేను పన్నీర్ యాడ్ చేస్తున్నా. పన్నీర్ కూడా చాలా ప్రోటీన్ కదా. సో నేను చేసేది మూంగ్ దాల్
కట్లెట్ చేస్తున్నా కాబట్టి కట్లెట్స్ మంచిగా ప్రోటీన్ కట్లెట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినడానికి. సో ఇది హోమ్ మేడ్ పన్నీర్. నేను ఇంట్లోనే పాలని విరగ్గొట్టేసుకొని పన్నీర్ అయితే చేసేసుకున్నా. అరౌండ్ ఒక 50-100 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు దీంట్లో కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి, చాట్ మసాలా వేసిన. ఇప్పుడు మనకి బైండింగ్ కావాలి, ఎందుకంటే అది ఆనియన్స్ అవన్నీ వేస్తున్నాం కదా, ఈ కొత్తిమీర పుదీనా దాంట్లో వాటర్ వస్తాయి కాబట్టి. సో ఇదంతా వాటర్ అబ్జర్వ్ చేయడానికి బైండింగ్ కోసం మనం శనగపిండి వేయాలి. అండ్ శనగపిండి కూడా మంచిగా హెల్దీ కాబట్టి వెయిట్ లాస్లో శనగపిండి కూడా వాడతారు. సో శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మీకు కావాలంటే కొంచెం రైస్ ఫ్లోర్ కూడా వేసేసుకోండి. కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ లేదా కార్న్ఫ్లోర్ వేసేసుకోండి. నేను అవి ఏం వేసుకోవట్లేదు, ఓన్లీ శనగపిండే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ కావాలంటే మీరు టేస్ట్ చేసేసుకొని సాల్ట్ కానీ యాడ్ చేసేసుకోండి. అండ్ నేను చాట్ మసాలా వేసిన. అండ్ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసేసుకోండి. అండ్ ఇంకోటి బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు నేను చేస్తున్న విధంగా కట్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు మనం టిక్కీస్ తింటాం కదా, ఆలూ టిక్కీ. సో అట్లా నేను పెసర్లలో పన్నీర్ వేసి చేసిన. చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు నేను పెసర్లతో చేసిన. మీకు కావాలంటే ఇప్పుడు బాయిల్డ్ చెనా కాకుండా బాయిల్డ్ చేయకుండా ఇట్లవే పచ్చివే మిక్సీ కొట్టేసుకొని దాంట్లో బాయిల్డ్ పొటాటో వేసేసుకొని స్మాష్ చేసి ఇంకా ప్రాసెస్ మిగతా ఆనియన్స్, క్యారెట్స్. ఇప్పుడు నేను దీంట్లో క్యారెట్స్ ఏం వేయలేదు. నెక్స్ట్ టైం చేసిన దాంట్లో క్యారెట్స్, బీట్రూట్ తురుము ఇవన్నీ వేసేసుకొని చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు నేను లంచ్ చేసేసి ఈవినింగ్ ఏం తినట్లే కదా, అలా నేనేం తినాలి, ఏదో ఒకటి తినాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇవి ప్రిఫర్ చేయొచ్చు. లాంగ్లో అసలు మనకి ఆకలి వేయదు, చాలా బాగుంటుంది. మొత్తం ప్రోటీనే కాబట్టి హెల్దీ కూడా. సో ఇలా నేను టిక్కీస్ అన్నీ చేసేసుకున్నా. నేను 1 గ్లాస్ పెసర్లకి నాకు చూసారు కదా ఎన్ని టిక్కీస్ వచ్చేసినాయో, దగ్గర 10 వచ్చి ఉంటాయి. నేను కౌంట్ కూడా వేయలేదు. 10 11 వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ఇలా టిక్కీస్ లాగా చేసేసుకొని, అండ్ ఇవి కొంచెం లూజ్గా ఉంటాయి చేసేటప్పుడు, అటు ఇటు అవుతాయి, షేప్లెస్ వస్తూ ఉంటాయి. మీరు షేప్లెస్ వస్తున్నాయి కదా రావట్లేదు అనుకోకండి. వన్స్ మనం ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసినామంటే అవి నార్మల్ అయిపోతాయి. అండ్ మెయిన్గా అవి పెసర్లు కాబట్టి కొంచెం అటు ఇటు అవుతాయి. మళ్ళీ మీరు ఎప్పుడైతే ప్యాన్లో షాలో ఫ్రై చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం మళ్ళీ హ్యాండ్స్తో మంచిగా నీట్గా చేసేసుకొని పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో అలా చేసుకుంటే మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటే మాత్రం 1 వీక్ వస్తాయి. నేను మాత్రం ఒక 2-3 డేస్ వరకే చేసేసుకున్నా, ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ కింద తీసుకున్నాము ఆరెల్స్ ఈవినింగ్ ఆకలేసి పెట్టుకుందామని నేను అనుకుంటున్నా. చూద్దాము. ఫ్రీజర్లో అయితే మీకు ఎక్కువ లాంగ్ లాస్ట్ ఉంటాయి. నార్మల్ ఫ్రిడ్జ్లో మాత్రం 2-3 డేస్ కంటే ఎక్కువ ఉండవు, ఎందుకంటే మనం దాంట్లో ఆనియన్స్ వేసినాం. మెయిన్గా ఆనియన్స్ వల్ల కొంచెం స్మెల్ వస్తుంది, కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. సో అదనమాట. సో అలా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ టిక్కీస్ అంతా అయిపోయిన తర్వాత దానిపైన నేను నువ్వులు అయితే జల్లుకున్నా. దానివల్ల మంచి క్రంచీ ఉంటుంది వేయించుకునేటప్పుడు. ఇక్కడ చూసినా రాజ్మా ఎంత మంచిగా కుక్ అయిందో. రాజ్మా కానీ తెల్ల శనగలు కానీ బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే డ్రైన్ చేసేసుకోవాలి. మంచిగా వాటర్ ఏమి ఉండకుండా ఇట్లా జల్లె లాంటిది ఉంటాయి కదా, దాంట్లో డ్రైన్ చేసేసుకోండి. డ్రైన్ చేసేసుకొని మనం వేరే మీల్ ప్రెప్స్ అన్నీ చేసేలోపు ఆ వాటర్ అంతా వెళ్ళిపోతాయి. అప్పుడు మనం కంటైనర్స్లోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా మీరు వాటర్ ఏమి ఉండకుండా అయితే చూసేసుకోండి. వేదక బ్రాండ్ నుంచి నేను ఫస్ట్ టైం పర్చేస్ చేసిన. అంటే ముందు నేను వేరే పప్పులు అవన్నీ తీసుకుంటా, కానీ ఈ చెనా కానీ బ్లాక్ చెనా కానీ చాలా బాగుంది, టేస్టీగా అనిపించింది. నార్మల్ సూపర్ మార్కెట్స్లో కంటే ఇవి నాకు టేస్టీగా అనిపించింది. నెక్స్ట్ టైం నుంచి పర్చేస్ చేస్తాం మళ్ళీ. ఇక్కడ మనం బాయిల్ చేసుకున్న వాటర్ అన్ని ఏం చేస్తారంటే మీరు అవి వేస్ట్ చేయకుండా ఆ వాటర్ని మీకు ఇంట్లో ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్కి అయితే వేసేయండి. సో దట్ వాటికి మంచి ప్రోటీన్ వస్తుంది, మంచిగా హెల్దీ కదా, మంచిగా ప్లాంట్స్ కూడా మంచిగా గ్రో అవుతాయి అన్నమాట. సో అది అలా మీరు యూజ్ చేసేసుకోండి. లేదంటే కొంతమంది ఆ స్టాక్ని అట్లే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి దాన్ని మళ్ళీ కర్రీస్ అంటే ఇప్పుడు మనం చోలే కర్రీ, రాజ్మా కర్రీ చేస్తాం కదా, దాంట్లోకి యూజ్ చేస్తారు. నేనైతే ప్లాంట్స్కే వేసేసిన, నేనేం కర్రీస్కి ఏం యూజ్ చేయట్లేదు. సో అది ఇప్పుడు లెంటిల్స్ అన్ని ప్రెప్ చేసుకున్నా. అవన్నీ ఇప్పుడు నేను వాటర్ అన్నీ డ్రైన్ అయ్యేలాగా పక్కన పెట్టేసిన. ఇప్పుడు నేను కర్రీ బేస్ అయితే చేసేసుకుంటున్నా. కర్రీ బేస్
చాలా ఈజీ అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా డ్యూటీస్కి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి అండ్ పిల్లలకి లంచ్ బాక్సెస్కి కానీ హడావిడి మార్నింగ్ ఏం ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు టమాటోస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మా దగ్గర అయితే 100కి 5 కేజెస్ 8 కేజెస్ కూడా ఇస్తున్నారు కొంతమంది అయితే. అప్పుడు చాలా ఎక్కువ టమాటోస్ ఉన్నప్పుడు అలా మీరు 100కి 8 కేజెస్ అంటే చాలా బెస్ట్ కదా. ఇలా టమాటాస్ పర్చేస్ చేసి ఇలా చాపర్లో వేసేసుకొని మంచిగా స్మూత్గా కాకుండా ఇంకా చాపర్లో కొంచెం బరక వస్తాయి కదా. సో అలా సన్న మనం కట్ చేసుకుంటే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. మనం కట్ చేస్తే ఆ టమాటో లేయర్ అంతా మన కుకింగ్ అప్పుడు అవుట్ అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా చాపర్లో అయితే మంచిగా చాప్ చేసేసుకోండి. ఇట్లా చాప్ చేసుకొని మీరు కర్రీ బేస్ కింద చేసుకుంటే అది మీకు 1 వీక్ వరకైనా ఫ్రిడ్జ్లో స్టోర్ అయి ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. నేను 1 వీక్కే చేసేసుకుంటున్నా. పైగా నేను నా ఒక్కదానికే, ఎందుకంటే నేను ఇప్పుడు వెయిట్ లాస్లో ఉన్నా కాబట్టి వెయిట్ లాస్లో ఈ చనా కర్రీ కానీ రాజ్మా కర్రీ కానీ ఇంకా పన్నీర్ కానీ వీటన్నిటికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నేను ఎక్కువ 1 పాట్ మీల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి 1 పాట్ మీల్స్కి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కుక్కర్ ఉంది కదా, అదే పెట్టేసిన. ఎందుకంటే టమాటోస్ అంతా మంచిగా ఉడికి అవంతా పైకి వస్తూ ఉంటుంది కదా, చిల్లుతూ ఉంటుంది. సో అందుకే కొంచెం పెద్దది పెట్టుకోవాలి. సో నేను ఆ కుక్కర్దే పెట్టేసుకొని కొంచెం అట్లా ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆనియన్స్ ఏం సన్నగా చాప్ చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ను టొమాటోస్ వేసేసి సాల్ట్ వేసేసి మంచిగా ఆయిల్ అంతా పైకి రావాలి. ఆ టొమాటోస్లోది ఆనియన్స్లోకి మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ అంతా బయటికి సపరేట్ అయినప్పుడు మనకు కర్రీ రెడీ అనమాట. సో ఇప్పుడు నేను దగ్గర 1/2 కేజీ పైన నేను టొమాటోస్ వేసిన, చూసిరు కదా ఎంత అయిందో, అంత అయిందనమాట. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను లైక్ గ్లాస్ కంటైనర్స్ తెప్పించుకున్నాను. ఎందుకంటే నా ఫ్రిడ్జ్ మాత్రం చాలా చిన్నదంటే మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. సో మీల్ ప్రెప్స్ చేసుకోవాలంటే కొంచెం మనకి ప్లేస్ యూటిలైజ్ ఉన్న ప్లేస్లోనే మనం నీట్గా అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. సో అందుకే నేను మరీ పెద్దవి తీసుకోలేదు, మరీ చిన్నవి తీసుకోలేదు. అరౌండ్ 350 ml అనుకుంటా ఈ గ్లాస్ జార్స్. 300 to 350 ఉంది మధ్యలో. సో ఇది నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసేసుకున్నా, హోమ్ సెంటర్ వాళ్ళది. ఇవి నాకు చాలా నచ్చినాయి, క్యూట్గా అనిపించినాయి. మెయిన్గా నా ఫ్రిడ్జ్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. అండ్ నేను ఒక్కదానికే కాబట్టి నా వరకు అయితే 1 గ్లాస్ వీళ్ళు దీంట్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయినాయి అనమాట, బాయిల్ చేసినవి. సో ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది. ఇప్పుడైతే ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోటి పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో అదనమాట, అవి వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నా. ఈ బాయిల్ చనా అవంతా మంచిగా వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత దాంట్లోకి ఫిల్ చేస్తా, అప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. దానికి కావాల్సినవి ఏంటంటే పుదీనా, కొత్తిమీర అండ్ మెయిన్గా మంచిగా ఫ్లేవర్ ఉండడానికి ఒక పచ్చిమిర్చి తీసుకోండి. ఎందుకంటే బాగా స్పైసీ ఉంటే తినలేం మనము, ఎందుకంటే మళ్ళీ అల్లం వెల్లుల్లి వేస్తాం కాబట్టి. సో ఒక పచ్చిమిర్చి తీసుకున్న, మంచిగా హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి అండ్ జింజర్ అండ్ గార్లిక్ వేసి, ఇప్పుడు దీంట్లో నేను జీలకర్ర పౌడర్ వేసిన అండ్ కొంచెం చాట్ మసాలా వేసిన అండ్ ధనియాల పొడి వేసిన అండ్ హాఫ్ లెమన్ వేసేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇందాక పుట్నాలు ఎందుకు వేయించుతున్నా అంటే గ్రీన్ చట్నీకి బైండింగ్. ఇప్పుడు మనం బైండింగ్ ఎందుకు వేస్తామంటే గ్రీన్ చట్నీ ఇలానే డైరెక్ట్ పడితే అది వాటర్ అవుతుంది అనమాట. సో అందుకే మన పుట్నాలని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అది కొంచెం మెత్తగా అయిపోతాయి కదా ఉట్టిగానే. సో అందుకే వాటిని డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నా. డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల అది మంచిగా టేస్టీగా ఉంటుంది. ముతక స్మెల్ వస్తుంది కదా, అది కూడా పోతుంది అనమాట. ఇప్పుడు ఆ పుట్నాలు వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు దీన్ని మంచిగా స్మూత్గా పేస్ట్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఆ టమాటో కర్రీ బేస్ రెడీ అయిపోయింది అండ్ గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ రెండింటిని మంచిగా ఒక గ్లాస్ జార్లోకి
నింపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు డీప్ ఫ్రీజర్లో అవసరం లేదు. అండ్ కర్రీ బేస్ మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్లో పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో అయితే పెట్టేసుకోండి. నేను మాత్రం 1 వీకే కాబట్టి నేను ఫ్రీజర్లో పెట్టుకోలేదు. అండ్ పైగా మనం ఆయిల్తో మంచిగా కుక్ చేసినాం కాబట్టి ఏం కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా అది మనకి యూజ్ అవుతుంది, ఏం ఖరాబ్ అవ్వదు అనమాట. కాకపోతే అవి కొంచెం చల్లారాలి. మొత్తం చల్లారిన తర్వాతనే మీరు ఇలా గ్లాస్ జార్కి షిఫ్ట్ చేసేసుకొని మూత అయితే పెట్టేసేయండి. సో అదనమాట. లేదంటే మీరు దాంట్లో పెట్టేసి కొంచెం చల్లారే వరకు అలానే క్యాప్ పెట్టకుండా ఉంచేసేయండి అనమాట. అండ్ నేను ఈరోజు ప్రెప్ చేసిన వాటితోని ఒక రైస్ ఐటెం కూడా చేసేసుకున్నా, లైక్ 1 pot మీల్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. అది కూడా మీకు ఈ బేస్తో నేను ఎలా చేశానో కూడా చూపిస్తాను. మెయిన్గా ఏదైనా తినగలుగుతాం వెయిట్ లాస్ అవ్వడానికి. మనం టేస్ట్ ఒకటే చూడొద్దు, హెల్తీగా కూడా చూడాలి. సో అలా మనకి హెల్ప్ఫుల్ అయ్యేలాగానే మనం ట్రై చేయాలి. ఇంట్లో మీల్ ప్రెప్స్ కూడా హెల్ప్ఫుల్ అయ్యేలాగానే ప్రెప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్లాస్ కంటైనర్స్ని బాగా వాష్ చేసి వాటర్ అంతా లేకుండా తుడిచేసిన డ్రై క్లాత్తోని ఇక్కడ రెడీ అయిపోయినాయి. చెనా, రాజ్మా, ఇంకా వైట్ చెనా, ఇంకా కొన్ని నేను ఇప్పుడు తినడానికి ఇంకొక బౌల్లో వేసేసుకున్నాను అనమాట. సో చట్నీస్ కూడా రెడీ అయిపోయినాయి, చట్నీ అండ్ కర్రీ బేస్. ఇప్పుడు నేను పన్నీర్ ఉంది కదా, నేనెప్పుడు పన్నీర్ని ఇలా వాటర్లో పెట్టలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. ఎప్పుడైనా మ్యారినేట్ చేసే పెట్టుకుంటున్నా, బట్ పన్నీర్ని ఇలా వాటర్లో పెట్టి సోక్ చేసి ఉంచడం వల్ల లాంగ్ లాస్ట్ ఉంటుందంట. సో చెడిపోదు కూడా. సో నాకు చాలా వర్త్ అనిపించింది ఈ ఐడియా. సో అందుకే అది కూడా ఒక వాటర్ యాడ్ చేసి దాంట్లో మొత్తం స్లాబ్ పట్టట్లేదు, అందుకే పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో పెట్టేసిన. ఇప్పుడు మన ఇండియన్ కర్రీస్లో కానీ చట్నీస్లో కానీ మెయిన్గా హెల్ప్ఫుల్ అయ్యేది అల్లం వెల్లుల్లి పేస్ట్. కర్రీస్కి మాత్రం ఖచ్చితంగా కావాలి. సో మా ఇంట్లో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడతాము. ఇంకా నాన్ వెజ్లో అయితే ఎక్కువ వేసేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో అప్పటి నుంచి అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది మా ఇంట్లో తినడము. సో ఎగ్జాక్ట్గా మీల్ ప్రెప్ చేసేటప్పటికే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టేసుకుంటున్నా. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా పట్టుకుంటున్నా అంటే ఈక్వల్ పార్ట్స్ తీసుకుంటా అనమాట. 1/2 kg అల్లం తీసుకుంటే 1/2 kg వెల్లుల్లి ఖచ్చితంగా తీసుకుంటాం. దీంట్లోకి రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్ వేసుకోండి, లేదంటే నార్మల్ సాల్ట్ ఉంటే నార్మల్ సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్స్ వేసేసుకొని మీరు మంచిగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోండి. సో నేనైతే ఇలా మెత్తగా పట్టేసుకుంటా. మెయిన్గా మేమున్న దగ్గర మాకు అల్లం అయితే పచ్చిది దొరుకుతుంది అనమాట. అంటే లేత అల్లం అంటారు కదా. సో దాంట్లో అసలు ఏం వాటర్ కూడా ఏం వేయకముందుకే అది పేస్ట్ లాగా ఇట్లా స్మూత్గా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ ఘాటు ఉండదు. కొంచెం ఎక్కువ గ్రో అయిందైతే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వెజ్లోనే కాకుండా నాన్ వెజ్లో నేను ఇక్కడ ప్రోటీన్ చికెన్ ప్రెప్ అయితే చేసేస్తున్నా. ఈ చికెన్ మాత్రం నేను ఇక్కడ తీసుకుంది దగ్గర అరౌండ్ 750 grams ఉంటుంది. 750 grams నేను బేసిక్ మనం కర్రీకి ఏం చేస్తామో అవే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసిన అండ్ 1/2 లెమన్ కూడా వేసేసి బాగా మంచిగా పీసెస్కి మొత్తం పట్టుకునేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో అండ్ నేను ఇక్కడ చేసేది తందూరీ కోసం, చికెన్ తందూరీ. వెయిట్ లాస్లో మనం ఆయిల్లెస్ తినాలి కాబట్టి ఇప్పుడు ఎంత కర్రీ చేసినా కర్రీలో మనం ఇంట్లో వాళ్ళకు కూడా చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా తందూరీని బాగా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రీజర్లో అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంటే నేను ఓన్లీ చెప్పేది 1 week లోపేనండి. 1 week పైన పెట్టుకుంటే ఏదైనా ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్ మనకి పవర్ పోయినప్పుడు ఆఫ్ అవుతుంది కదా, అప్పుడు చికెన్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి. బట్ ఫ్రీజర్లో పెట్టుకొని మళ్ళీ బయట పెట్టే ఒక 1/2 hour దాకా బయట పెట్టాలి. సో అది నార్మల్ అయ్యేదాకా. సో అందుకే మీరు ఏం చేస్తారంటే 1 kg అంత పెట్టుకోకుండా 1/2 kg పెట్టేసుకోండి. 1/2 kg పెట్టుకుంటే మీరు ఈజీగా ఒక 3-4 days వస్తుంది, ఏం ఖరాబ్ అవ్వదు. సో ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అది మాత్రం
చికెన్ ప్రెప్. అండ్ మీరు చికెన్లో కావాలంటే కర్డ్ వేసేసుకోండి. కర్డ్ వేస్తే ఏమవుతుందంటే ఆ వాటర్ మనం ఎప్పుడైతే చికెన్ని కుక్ చేస్తామో ఆ వాటర్ అంతా బయటికి వస్తుంది. అప్పుడు ఆ చికెన్ డిఫరెంట్గా అయిపోతుంది అనమాట. అండ్ కుక్ చేసేటప్పుడు కూడా బటర్తో కుక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఆ చికెన్ పీసెస్ బోన్లెస్ తీసుకుంటే మాత్రం తందూరి లాగా కుక్ చేసి మీరు ఫ్లేవర్డ్ రైస్ లాగా వేసేసుకొని ఆ చికెన్ పీసెస్ వేసేసుకొని అలా కూడా చేసేసుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం బోన్లెస్ తీసుకుంటే మాత్రం ఆ చికెన్ పీసెస్ మీరు సలాడ్స్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. చికెన్ తందూరి సలాడ్ అనేసి చికెన్ని మంచిగా షాలో అదే బటర్లో కొంచెం షాలో ఫ్రై చేసేసి అవి పీసెస్ కట్ చేసి అండ్ సలాడ్కి ఏం కావాల్సిన లెట్యూస్, క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్స్ ఎవ్రీథింగ్ అన్నీ వేసేసుకొని ఆలివ్స్ ఉంటే ఆలివ్స్ అన్నీ వేసేసుకొని బ్రకోలీ అన్నీ మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసేసుకొని ఈ చికెన్ పీసెస్ కూడా అన్నీ వేసేసుకొని డ్రెస్సింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా చాలా యమ్మీ ఉంటుంది అనమాట. సో అలా మీరు కూడా ట్రై చేయండి. నేను మాత్రం ప్రస్తుతానికి నా దగ్గర లెట్యూస్ దొరకదు. లెట్యూస్ ఉంటేనే సలాడ్ చాలా బాగుంటుంది. సో అందుకే నేను మాత్రం తందూరి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నేను కర్రీ బేస్తో నేను మీకు ఒకటి పులావ్ 1 pot పులావ్ చేశాను అని చెప్పాను కదా. ఇదే అనమాట. ఏం లేదు, జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర ఆవాలు వేసేసి నేను బాయిల్ పెట్టుకున్న 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, బాయిల్డ్ చెనా, వైట్ చెనా, బ్లాక్ చెనా అండ్ రాజ్మా వేసేసి దాంట్లో ఈ కర్రీ బేస్ వేసి కొంచెం సేపు సాల్ట్ చేసిన ఆల్రెడీ అది కుక్ అయింది కాబట్టి దాంట్లో రైస్ యాడ్ చేసి నాకు కావాల్సినంత వాటర్ 1:3 వాటర్ వేసేసిన నేను. వాటర్ వేసేసి మీకు కావాలంటే వాటర్ తక్కువ వేసేసుకోండి. వాటర్ వేసి సాల్ట్ అండ్ కారం వేసేసి కొంచెం కొత్తిమీర వేసి ప్రెషర్ పెట్టేసిన 3 విజిల్స్ పెట్టేసిన. ఎంత బాగా యమ్మీ వచ్చింది. చాలా 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 బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో అదే అనమాట, ఇన్ని గానం మీల్ ప్రెప్స్ అయితే చేసేసిన. లైన్ బై లైన్ చెప్పుకుంటూ వస్తాను నేను. బాయిల్డ్ వైట్ చెనా, బ్లాక్ చెనా, రాజ్మా అండ్ పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన అండ్ మూంగ్ దాల్తోని టిక్కీస్ చేసిన అండ్ చికెన్ మ్యారినేట్ చేసిన అండ్ గ్రీన్ చట్నీ అండ్ కర్రీ బేస్ చేసిన. సో ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ట్రై చేయండి. మీకు 1 week వరకు ఈజీగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. ఇదే అనమాట నా మీల్ ప్రెప్స్. ఇంకా నేను మళ్ళీ ముందు స్నాక్స్వి కానీ ఇంకా నేను మీల్ ప్రెప్స్ చేస్తూనే ఉంటాను కదా, వెయిట్ లాస్లో ఉన్నా కాబట్టి. సో నాకు హెల్ప్ఫుల్ అయ్యే మీల్ ప్రెప్స్ అండ్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యే మీల్ ప్రెప్స్ అయితే చేసేసుకోవచ్చు. మెయిన్గా మీరు లెంటిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మనం ఏదైనా తింటే డైజెషన్ లేట్గా అవ్వడానికి అయ్యేవే తినాలి మనము. ఎందుకంటే మనకి క్రేవింగ్స్ ఎక్కువ వస్తాయి. సో ఇలా లెంటిల్స్ బాయిల్ చేసుకున్నవి మంచిగా అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్, బీట్రూట్ అవన్నీ వేసేసుకొని తిన్నప్పుడు మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఆకలి కూడా వేయదు. సో అలాంటప్పుడు మనం ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తే మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. హడావుడిగా మార్నింగ్ లేచి ఉడకబెట్టడం ఇదంతా చాలా లేట్ ప్రాసెస్. సో అదనమాట మీల్ ప్రెప్. సో ఇవన్నీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నా ఫ్రిడ్జ్లో నేను ఎలా స్టోర్ చేస్తానో కూడా నాకున్న చిన్న ప్లేస్లో నేను మిడిల్ పార్ట్ తీసేసుకొని దాంట్లో చూసిరు కదా వెనక వైపు నేను టిక్కీస్ అండ్ చికెన్ అయితే పెట్టేసిన. అండ్ మిగతావి పన్నీర్, దానిపైన ఇంకొకటి ఆల్ మిక్స్డ్ అండ్ ఈ క్యూట్ జార్స్ నేను ఏవైతే సెలెక్ట్ చేసుకున్నానో అవి నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. నాకున్న ప్లేస్లో అవి నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఆ పర్పుల్ కలర్ క్యాప్ అయితే ఏదైతే ఉందో అది అండ్ ఇవి 2 హోమ్ సెంటర్ వాళ్ళవి. వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఆ 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను వెయిట్ లాస్కి ఏమేమి యూజ్ చేస్తున్నానో వాచ్ కానీ డంబుల్స్ కానీ చాలా వరకు నాకు ప్యాన్ లింక్ కానీ ఇవన్నీ కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట, రెగ్యులర్గా వచ్చే కామెంట్స్. సో ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ముందు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.